వెల్కమ్ టు కేపీఐఎస్. ప్రత్యేకంగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి ఒక టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో దాదాపు ఈ రెండు పేపర్స్కి సంబంధించి 4 సెక్షన్స్ ఉన్నాయి. సో ఆ 4 సెక్షన్స్లో 20 యూనిట్స్ అనేవి ఉండడం జరిగింది. ఆ 20 యూనిట్స్కి అనుగుణంగా డైలీ టార్గెట్స్, వీక్లీ టార్గెట్స్ అనేవి కూడా అందించడం జరుగుతుంది. వీటితో పాటుగానే ప్రతి యూనిట్ నుంచి దాదాపు 100 MCQస్ని మీకు అందించడం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా ప్రతి అంశం మీద 100 పాయింటర్స్ని కూడా అందిస్తూనే ఈ టెస్ట్ సిరీస్లో దాదాపు 4400 పైచిలుకు MCQస్ను కూడా అందించడం జరుగుతుంది. సో ఈ కోర్సు యొక్క ఫీజు, ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఫీజు అనేది 5,000 రూపాయలకి అందించడం జరుగుతుంది. సో ప్రత్యేకంగా గ్రామీణ విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, అదేవిధంగా ఇతర విద్యార్థుల రిక్వెస్ట్ మేరకు 2,500 రూపాయలకే అందించడం జరుగుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి అడ్మిషన్ తీసుకోండి. వెల్కమ్ టు కేపీఐఎస్. మై సెల్ఫ్ మణికంఠ. డైలీ ప్రిలిమ్స్ ప్రభాతంలో భాగంగా ఆల్రెడీ మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈరోజు మెయిన్గా మిడేవల్ హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఢిల్లీ సల్తనట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. సో ఆల్రెడీ మనం నిన్న చెప్పినట్టే ఢిల్లీ సల్తనట్స్ క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఒకటి క్రొనాలజీ బేస్డ్గా అడగడానికి స్కోప్ ఉంటుంది. సో క్రొనాలజీ బేస్డ్ అంటే మొత్తం ఢిల్లీ సల్తనట్స్లో 5 డైనస్టీస్ ఉన్నాయి కదా. సో ఆ 5 డైనస్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ స్లేవ్ డైనస్టీ ఆర్ మమ్లుక్ డైనస్టీ, రైట్. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి ఖిల్జీ డైనస్టీ, రైట్. తర్వాత తుగ్లక్ డైనస్టీ, సయ్యద్ డైనస్టీ, లోడీ డైనస్టీ. సో ఈ విధంగా దీని యొక్క క్రొనాలజీ అడగడానికి స్కోప్ ఉంటుంది. అదేవిధంగా ఫౌండర్ ఎవరు అనే అంశానికి స్కోప్ ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా లాస్ట్ రూలర్ ఎవరు అనే దాని గురించి, రైట్. మేజర్గా ఈ డైనస్టీలో ఇంపార్టెంట్ అచీవ్మెంట్స్ ఏంటి అనేది కూడా అడగడానికి స్కోప్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఖిల్జీ డైనస్టీలో అల్లావుద్దీన్ ఖిల్జీ చాలా వరకు మార్కెట్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది, రైట్. అదేవిధంగా తుగ్లక్ డైనస్టీలో అయితే మహమ్మద్ బిన్ తుగ్లక్ అటు టోకెన్ కరెన్సీ అవ్వచ్చు, టక్కావీ లోన్స్, సో ఈ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారు కదా. సో ఈ విధమైనటువంటి అచీవ్మెంట్స్, రైట్. అది మాత్రమే కాకుండా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి అంశాల గురించి కూడా అడుగుతారు కాబట్టి ఆ అంశాల గురించి కూడా ఫోకస్ చేస్తూ చదవాలి, రైట్. ఇందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే బహ్లాల్ లోడీ ఫౌండెడ్ ద లోడీ డైనస్టీ. సో లోడీ డైనస్టీని ఎవరు ఫౌండ్ చేయడం జరిగిందంటే బహ్లాల్ లోడీ ఫౌండ్ చేయడం జరిగింది, రైట్. అదేవిధంగా ఇది ప్రత్యేకంగా లోడీ డైనస్టీ గురించి అడిగారు. సో బహ్లాల్ లోడీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ లోడీ డైనస్టీ అండ్ ఆల్సో సికందర్ లోడీ ఇంట్రడ్యూస్డ్ గజియీ సికందరీ. సో సికందర్ లోడీ గజియీ సికందరీ అనే ఒక న్యూ మెజర్మెంట్ యార్డ్ స్టిక్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాని పేరే గజియీ సికందరీ. ఇది మాత్రమే కాకుండా సిస్టమ్ ఫర్ ఆడిటింగ్ అకౌంట్స్ అనే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఆడిట్ అకౌంట్స్ని బేస్ చేసుకొని ఒక సిస్టమ్ కూడా రన్ చేయాలనేసి సికందర్ లోడీ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఇబ్రహీం ఖాన్ లోడీ వాజ్ ద లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సల్తనేట్. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం బ్యాటిల్ ఆఫ్ పానిపట్ అనేది మొదటి బ్యాటిల్ ఆఫ్ పానిపట్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఎవరెవరికి జరిగింది? బాబర్కి, అదేవిధంగా ఇబ్రహీం లోడీకి జరిగింది. సో ఈ యుద్ధంలో బాబర్ గెలిచాడు, ఇబ్రహీం లోడీ ఓడిపోయారు. సో ఇబ్రహీం లోడీ ఓడిపోవడమే కాకుండా ఢిల్లీ సల్తనెట్ కూడా ఎండ్ అయింది. సో ఢిల్లీ సల్తనెట్ ఎండ్ అవడమే కాకుండా లోడీ డైనాసిటీ కూడా ఎండ్ అయింది. సో ఈ విధంగా మనకి ఏం తెలుస్తుంది? లోడీ డైనాసిటీకి సంబంధించి లాస్ట్ రూలర్ ఎవరు, ఢిల్లీ సల్తనెట్కి సంబంధించి లాస్ట్ సుల్తాన్ ఎవరంటే ఇబ్రహీం లోడీ అని తెలుస్తుంది. సో ఈ విధంగా ఆల్ ది అబౌవ్ 3 స్టేట్మెంట్స్ కూడా రైట్ అయ్యాయి. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది కూడా చూద్దాం. బహ్లాల్ లోడీ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ లోడీ డైనస్టీ. సో దట్స్ వై ఇట్ ఈస్ ద స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. అండ్ ఆల్సో బహ్లాల్ లోడీ ఫౌండెడ్ ద లోడీ డైనస్టీ ఇన్ 1451, ఎస్టాబ్లిష్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ విధంగా ఏ డైనాసిటీ ఏ కాలంలో ఏ టైం పీరియడ్లో ఏర్పడింది, ఎంత టైం పరిపాలించింది, ఇటువంటి అంశాల గురించి కూడా నిన్నటి వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత సికందర్ లోడీ ఇంట్రడ్యూస్డ్ గజియీ సికందరీ అనే ఒక కొత్త మెజర్మెంట్ యార్డ్ స్టిక్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది మాత్రమే కాకుండా అకౌంట్స్ని ఆడిట్ చేసే వ్యవస్థను కూడా సికందర్ లోడీ తీసుకొచ్చారు, రైట్. తర్వాత ఇబ్రహీం లోడీ వాజ్ ద లాస్ట్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్. సో ఈ విధంగా ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్లో 1526లో జరిగింది. సో ఈ యుద్ధంలో బాబర్ చేతిలో ఇబ్రహీం లోడీ ఓడిపోవడం జరిగింది. అల్టిమేట్గా ఢిల్లీ సల్తనెట్ ఎండ్ అయింది, మొఘల్ ఎంపరర్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే తర్వాత క్వశ్చన్ చూడండి. సో ద మంగోల్స్ అండర్ చెంగిస్ ఖాన్ ఇన్వేడెడ్ ఇండియా డ్యూరింగ్ ద రైన్ ఆఫ్. సో చెంగిస్ ఖాన్ అంటే గుర్తు రావాల్సింది మనకి బాలయ్య. ఎందుకు బాలయ్య గుర్తు రావాలంటే
బాలయ్య గారికి చెంగీస్ ఖాన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అట్ ది సేమ్ టైం ఎవరిదైనా బయోపిక్ తీయాలంటే చెంగీస్ ఖాన్ది బయోపిక్ తీయాలనేసి చాలాసార్లు బాలయ్య చెప్పడం జరిగింది. సో ఈ విధంగా చెంగీస్ ఖాన్ ఈవెన్ ఇండియా మీద కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఎవరి సమయంలో అంటే ఇల్టుట్మిస్ ఆర్ అల్టమస్ అని కూడా అంటాం. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఎర్లీ 13th centuryలో ఇండియా డిడ్ నాట్ హ్యావ్ ఎ సింగులర్ ఓవర్ రీచింగ్ రూలర్. ద మోస్ట్ ప్రామినెంట్ పవర్ ఇన్ నార్థన్ ఇండియా అట్ ద టైమ్ ఆఫ్ వాజ్ ద మమ్లుక్ సుల్తానేట్ ఆఫ్ ఢిల్లీ. సో ఈ విధంగా స్లేవ్ డైనాసిటీకి సంబంధించిన వాళ్ళే ఒక పటిష్టమైనటువంటి సుల్తాన్గా ఉండడం జరిగింది. సో ఆ టైంలో ఎవరు దీన్ని రన్ చేశారు, ఎవరు సుల్తాన్గా ఉన్నారంటే ఇల్టుట్మిస్. ఇన్ 1221 చెంగీస్ ఖాన్ అండ్ హిస్ మంగోల్ ఫోర్సెస్ ఇన్వైడెడ్ ఇండియా. సో ఇల్టుట్మిస్ అల్తమస్ ఉన్న టైంలో చెంగీస్ ఖాన్ వీళ్ళ మీద భారతదేశం మీద ఇన్వైట్ చేయడం జరిగింది. హౌఎవర్ దేర్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ వాజ్ నాట్ ద కాన్క్వెస్ట్ ఆఫ్ ఇండియా బట్ రాదర్ టు పర్స్యూ జలాలుద్దీన్ హూ ఈవెన్చువల్లీ రిలోకేటెడ్ టు పర్షియా. సో ఈ విధంగా వీళ్ళ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే జలాలుద్దీన్ పట్టుకోవడమే, ఇండియాని కాన్క్వెస్ట్ చేయడం కాదు. అల్టిమేట్గా ఈ జలాలుద్దీన్ ఏం చేశాడు, పర్షియాకి వెళ్ళిపోవడంతో ఇండియా మీద ఇన్వైట్ చేయకుండా పర్షియాకి వెళ్ళడం జరిగింది. సో ఇల్తుట్మిస్ చూస్ నాట్ టు సపోర్ట్ జలాలుద్దీన్. సో దట్స్ వై ఈవెన్ ముస్లిం ఇదైనప్పటికీ కూడా జలాలుద్దీన్ని ఇల్టుట్మిస్ సపోర్ట్ చేయలేదు, విచ్ అలౌడ్ హిమ్ టు రిమైన్ న్యూట్రల్ అండ్ అవాయిడ్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్. సో ఈ విధంగా న్యూట్రల్గా ఉండడం వల్ల ఏమైంది, డైరెక్ట్గా చెంగీస్ ఖాన్తో కాన్ఫ్లిక్ట్ జరగకుండా చాలా వరకు భారతదేశాన్ని చెంగీస్ ఖాన్ వశం కాకుండా ఇల్టుట్మిస్ కాపాడడం జరిగింది. సో ఈ విధంగా ఎవరి సమయంలో చెంగీస్ ఖాన్ ఇండియా మీద ఇన్వైట్ చేయడం జరిగింది అంటే ఇల్టుట్మిస్ కాలంలో చేయడం జరిగింది. సో దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది తెలిసింది కదా. సో ఏంటి, జలాలుద్దీన్ ఎవరైతే ఉన్నారో సో ఈ జలాలుద్దీన్ని పట్టుకోవాలనే ఉద్దేశంతో చెంగీస్ ఖాన్ ఇండియాకి రావడం జరిగింది. అయితే ఇల్టుట్మిస్ ఈయనకి సపోర్ట్ ఇవ్వకపోవడం, న్యూట్రల్గా ఉండటం వల్ల డైరెక్ట్గా కాన్ఫ్లిక్ట్ అనేది జరగలేదు. అట్ ది సేమ్ టైం జలాలుద్దీన్ ఇండియాలో కాకుండా పర్షియాకి కూడా వెళ్ళిపోవడం వల్ల ఇండియాకి ఎటువంటి కూడా ఇబ్బంది కలగలేదు. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ డైనాసిటీ ఆఫ్ ద విజయనగర ఎంపైర్ ఇన్ క్రోనాలజికల్ ఆర్డర్. సో ఈ విధంగా సేమ్ లైక్ మనం ఢిల్లీ సల్తనేట్స్కి సంబంధించినటువంటి డైనాసిటీస్ ఏ విధంగా 5 ఉన్నాయో వాటిని ఎలా అయితే క్రోనాలజీలో గుర్తుపెట్టుకున్నామో సేమ్ లైక్ విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కూడా 4 డైనాసిటీస్ ఉన్నాయి. ఏంటి, సంగమ, సాలువ, తులువ, అరవీడు అనే డైనాసిటీస్. సో వీటిని కూడా మనం అలానే గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించినటువంటి టైం పీరియడ్స్ కావచ్చు, ఎవరు ఎక్కువ కాలం పరిపాలించారు, ఎవరు తక్కువ కాలం పరిపాలించారు, ఏ రాజు ఏ డైనాసిటీస్లోకి వస్తారు, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా చదువుకోవాలి. రైట్, ఈ విధంగా చూసుకుంటే దీని యొక్క క్రోనాలజికల్ ఆర్డర్ చెప్పమన్నారు. సో ఈ విధంగా 1, 2, 3, 4 అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఏదైతే టైం పీరియడ్ ఇచ్చారో ఇవన్నీ మనకి వాల్యూడ్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సో సంగమ డైనాసిటీ 1336 నుంచి 1485 మధ్య ఉండడం జరిగింది. సో ఇట్ వాస్ ద ఫస్ట్ అండ్ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, హూ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అంటే సంగమ డైనాసిటీ అంటారు. అండ్ ఆల్సో ఇది ఫస్ట్ డైనాసిటీ కూడా. సో దీన్ని ఎవరు ఫౌండ్ చేశారు, హరిహర బుక్కరాయలు గారు ఫౌండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సాల్వా డైనాసిటీ చాలా తక్కువ కాలం పరిపాలించడం జరిగింది. అరౌండ్ 1485 నుంచి 1505, దాదాపు 20 సంవత్సరాలే పరిపాలించారు. సో దీని సక్సీడ్ అయిన డైనాసిటీ ఏంటంటే దీని తర్వాత వచ్చినటువంటి డైనాసిటీ తులువా డైనాసిటీ. ఈ తులువా డైనాసిటీలో ఇంపార్టెంట్ రోల్ అంటే శ్రీకృష్ణదేవరాయలు. సో వీరి సమయంలోనే పోర్చుగీస్ వాళ్ళు కూడా ఇండియాలోకి రావడం జరిగింది. సో పోర్చుగీస్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు, 1498 మే 17 రావడం జరిగింది కదా, పోర్చుగీస్ వాస్కో డ గామా. అట్ ది సేమ్ టైం శ్రీకృష్ణదేవరాయలు కూడా తులువా డైనాసిటీకి సంబంధించిన వాడే. రైట్, అదేవిధంగా అరవీడు డైనాసిటీ, దిస్ వాజ్ ద లాస్ట్ డైనాసిటీ ఆఫ్ ద విజయనగర ఎంపైర్. సో ఈ విధంగా మనం ఈ అంశాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. అట్ ది సేమ్ టైం విజయనగర ఎంపైర్ అనేది ఎండ్ అవటంలో ఒక మేజర్గా ఒక బ్యాటిల్ జరుగుతుంది. సో ఆ బ్యాటిల్ గురించి కూడా చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. సో ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎప్పుడు జరిగింది, 1565వ సంవత్సరంలో జరిగింది. సో మేజర్గా ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎవరి కాలంలో జరిగిందంటే తులువా డైనాసిటీలో జరిగింది అనేది గుర్తుపెట్టుకోండి. రైట్, తర్వాత క్వశ్చన్ చూసుకుంటే సేమ్ ఇది కూడా విజయనగర ఎంపైర్కి సంబంధించే. సో మోస్ట్లీ యూపీఎస్సీకి అతి ముఖ్యమైనటువంటి మిడేవల్ చాప్టర్ ఏదంటే విజయనగర ఎంపైర్. సో విజయనగర ఎంపైర్ గురించి ఖచ్చితంగా 1, 2 క్వశ్చన్స్ అనేవి కామన్గా వస్తుంటాయి. అటు ఎన్డీఏ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేకపోతే యూపీఎస్సీ సిఎస్సి ఎగ్జామ్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఎగ్జామ్స్ కావచ్చు, వీటన్నిటిలో కూడా కామన్గా విజయనగర అనేది కామన్ చాప్టర్. సో
ఈ ప్రశ్న గురించి ఒకసారి చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద విజయనగర ఎంపైర్. సో ద విజయనగర ఎంపైర్ వాజ్ ఫౌండెడ్ ఆన్ ద సదర్న్ బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ తుంగభద్ర ఇన్ ప్రెజెంట్ డే ఆంధ్రప్రదేశ్. కర్నూల్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ విజయనగర ఎంపైర్. The founders of the Vijayanagara Empire were Hariyare and Bokka, who belonged to the Tuluva dynasty. సో ఈ మూడు ఆప్షన్స్లో కూడా కామన్గా మనకు కనిపించేది ఏంటంటే ఫస్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది రైట్ గాను, సెకండ్ పార్ట్ ఏదైతే ఉందో అది తప్పుగా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, విజయనగర ఎంపైరు తుంగభద్ర నది ప్రవాహక ప్రాంతాల్లోనే ఏర్పాటు చేశారు, కానీ ప్రజెంట్ అది ఎక్కడుంది? కర్ణాటకలో ఉండడం జరిగింది. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు. సో ఈ విధంగా ఒకటి పోతే తప్పు. అండ్ ఆల్సో విజయనగర ఎంపైర్కి సంబంధించినటువంటి క్యాపిటల్ ఏంటి? హంపి. సో నాట్ కర్నూల్. సో ఇది కూడా తప్పే. ద ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వర్ హరియర్ అండ్ బుక్క అనేది రైటే, కానీ దే బిలాంగ్ టు వాట్ డైనాసిటీ? విచ్ డైనాసిటీ? దే బిలాంగ్ టు సంగమ డైనాసిటీ. సో ఇది కూడా తప్పు అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ నన్. సో దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ద విజయనగర ఎంపైర్ వాజ్ ఇండీడ్ ఎస్టాబ్లిష్డ్ అలాంగ్ ద సదర్న్ బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర రివర్ ఇన్ వాట్ ఈజ్ నోన్ కర్ణాటక, నాట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో విజయనగర ఎంపైర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే కర్ణాటకలో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళ యొక్క క్యాపిటల్ సిటీ హంపి, అండ్ ఇట్ ఈస్ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. ఇట్ ఈస్ నోటబుల్లీ ఇట్స్ ఎక్స్టెన్సివ్ హిస్టారికల్ రిమైన్స్. రైట్. అదేవిధంగా ద ఫౌండర్స్ ఆఫ్ ఎంపైర్ హరియర అండ్ బుక్వరా ఫ్రమ్ సంగమ డైనాసిటీ, నాట్ తులువా. సో తులువా డైనాసిటీకి సంబంధించినటువంటి మేజర్ ఎవరు ఉన్నారంటే శ్రీకృష్ణదేవరాయలు ఉండడం జరిగింది. రైట్. తర్వాత క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డైనాసిటీ వాస్ రూలింగ్ ఇన్ విజయనగర ఎంపైర్ అట్ ద టైమ్ ఆఫ్ బ్యాటిల్ ఆఫ్ తల్లికోట. సో ఇందాక చెప్పినట్టే కదా. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎవరి సమయంలో? సో ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోటకే ఇంకొక కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోటకి రాక్షస తంగిడి యుద్ధం కూడా అని పిలవడం జరుగుతుంది. సో బ్యాటిల్ ఆఫ్ రాక్షస తంగిడి, బ్యాటిల్ ఆఫ్ తల్లికోట, ఇవన్నీ కూడా ఒకే నేమ్తో ఉన్నట్టు. సో ఇది మేజర్గా విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం ఏదైతే ఉందో దాని పతనానికి కారణమైంది. అయితే వీరి సమయంలో ఏ డైనాసిటీ రూల్ చేస్తుందంటే తులువా డైనాసిటీ. ఇందాక చెప్పినట్టే 1570 వరకు కూడా తులువా డైనాసిటీ రూల్ చేయడం జరిగింది కదా. సో ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట 1565లోనే జరిగింది. అయితే ఈ బ్యాటిల్ ఆఫ్ తల్లికోటలో ఇంపార్టెంట్ అంశాలు ఏంటో చూసుకుందాం. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట అనేది ఎప్పుడు జరిగింది? 23rd January 1565. సో ఇక్కడ ఇయర్తో పాటు డేట్ను కూడా గుర్తుపెట్టుకోండి. సో మనకి ఈవెన్ కానిస్టేబుల్ అవ్వచ్చు, ఎస్ఏ ఎగ్జామ్స్ అవ్వచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 ఇలాంటి వాటిలో కూడా ఈ డేట్స్ రిలేటెడ్ అడగడానికి స్కోప్ ఉంది. అంటే మనల్ని ఎలిమినేట్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉంటుంది. రైట్. ఈ విధంగా బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎప్పుడు జరిగిందంటే 23rd January 1565 జరిగింది. అండ్ ఇట్ ఈస్ అ వాటర్ షెడ్ బ్యాటిల్ ఫాట్ బిట్వీన్ ద విజయనగర ఎంపైర్ అండ్ డెక్కల్ సల్తనేట్స్. సో బ్యాటిల్ ఆఫ్ తల్లికోట ఎవరెవరికి మధ్య జరిగిందంటే విజయనగర ఎంపైర్ అదేవిధంగా డెక్కల్ సల్తనేట్స్కి సంబంధించి యుద్ధం జరిగింది. రైట్. ఇందులో మేజర్గా తులువా డైనాసిటీస్ నుంచి సదాశివరాయలు పాల్గొనడం జరిగింది. సో ఈయన ఓడిపోయారు. అల్టిమేట్గా విజయనగర ఎంపైర్ పతనం అనేది మొదలైంది. రైట్. ఈ విధంగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సూఫీ మూమెంట్, సూఫీ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశాల గురించి చదువుకుంటాం. ఇది మాత్రమే కాకుండా మేజర్గా సూఫీ మూమెంట్ గురించి చదవమంటే ఖచ్చితంగా భక్తి మూమెంట్ గురించి చదవాలి. ఇది మాత్రమే కాకుండా ఇస్లాం యొక్క ఇంపాక్ట్ భారతీయ సంస్కృతి మీద, మన ఇండియన్ కల్చర్ మీద ఏ విధంగా పడింది అనే అంశం గురించి కూడా మెయిన్స్ పర్స్పెక్టివ్లో చదువుకోవాలి. రైట్. మేజర్గా ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిన చూస్తే సూఫీ ఫిలాసఫీ ఎమర్జ్డ్ ఇన్ ఇండియా బిట్వీన్ 1200 and 1500 AD. సో ఎప్పుడైతే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం ఇదైందో, ఢిల్లీ సల్తనట్స్ ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి ముస్లిం ఇది కూడా ఎక్కువైంది. అట్ ది సేమ్ టైం సూఫీ ప్రభావం కూడా మన భారతీయ సంస్కృతి మీద కూడా ఎక్కువగా పడింది. సో విత్ సూఫీస్ బీయింగ్ అ డివోటెడ్ ఫాలోవర్స్ ఆఫ్ షరియా. అఫ్ కోర్స్ దే ఆర్ ఫాలోయర్స్ ఆఫ్ ద షరియాస్, ఇట్స్ రైట్ ఆన్సర్. అండ్ ఆల్సో సూఫీస్ ఆర్గనైజ్డ్ ఇన్స్టు సిల్సిల్లాస్. సో ఈ సూఫీలు ఒక ఆర్డర్ను ఫాలో అయ్యేవారు. సో ఈ విధంగా 4 సిల్సిల్లాస్, 4 ఆర్డర్స్ అనేవి ఏర్పడడం జరిగింది. సో ఈచ్ లెడ్ బై ఏ మిస్టిక్ ఇన్ ఖాన్కా విత్ స్టూడెంట్స్. సో ఈ విధంగా గురు అదేవిధంగా డిసిపుల్ ఈ విధంగా ఉండేవారు. దాదాపు సూఫీ సిల్సిల్లాలు ఎన్ని ఏర్పడ్డాయంటే 4 సూఫీ సిల్సిల్లాలు ఏర్పడ్డాయి. తర్వాత ఆప్షన్ చూసుకుంటే ద సూఫీ సిస్టమ్ ఎంపసైజ్ ద పిర్ మురీడ్ రిలేషన్షిప్ విత్ పిర్స్ అపాయింటింగ్ సక్సెసర్. సో ఈ విధంగా పీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు సక్సెసర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఫోర్త్ చూసుకుంటే సూఫీ ఆర్డర్స్ డివైడెడ్ ఇంటూ బాషారా, దే ఆర్ ఫాలోయర్స్ ఆఫ్ ద షరియా, అండ్ బేషారా, దే ఆర్ నాట్ ఫాలోయర్స్ ఆఫ్ షరియా, దే ఆర్ ఆల్సో నాట్ బౌండ్ బై షరియా, విత్ బేషారా మోర్ కామన్ అమాంగ్ వాండరింగ్ సైంట్స్. సో ఈ విధంగా బాషారా అదేవిధంగా బేషారా
అనే 2 ఆర్డర్స్ అనేవి డివైడ్ అయ్యాయి. బాషారా వాళ్ళు ఏంటంటే మెయిన్గా షరియాని ఎక్కువగా ఫాలో అయ్యేవారు. బేషారా దే ఆర్ నాట్ బౌండ్ బై షరియా, దే ఆర్ మోర్ కామన్ అమాంగ్ వాండరింగ్ సైన్స్. సో ఈ విధంగా అన్ని ఆప్షన్స్ కూడా రైట్. దీనికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ చూసుకొని ఈరోజు ఈ వీడియోని ఎండ్ చేసుకుందాం. సో రేపు మళ్ళీ ఇంకొన్ని అంశాల గురించి డిస్కస్ చేసుకుందాం. దీని ఎక్స్ప్లెనేషన్ ఏంటి? సూఫీ మూమెంట్ ఇన్ ఇండియా ఇండీడ్ ఎమర్జ్డ్ బిట్వీన్ 12th and 5th centuries. సో ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్స్ ఆక్రమణ జరిగిందో, ఎప్పుడైతే ఢిల్లీ సుల్తానేట్స్ ప్రారంభమైందో అప్పటి నుంచే ముస్లిం మతం యొక్క ప్రభావం కూడా పెరిగింది. అట్ ది సేమ్ టైం ఈ సూఫీ ఉద్యమం ప్రభావం కూడా మన ఇండియా మీద పడింది. సో అండ్ ఆల్సో సూఫీస్ వర్ ఆర్గనైజ్డ్ ఇంటూ వేరియస్ ఆర్డర్స్. ఇందాక చెప్పినట్టే ఆ ఆర్డర్స్ని మనం సిల్సిల్లాస్గా పిలుస్తాము. ఈ విధంగా 4 సిల్సిల్లాస్ ఏర్పడ్డాయి. థర్డ్ చూసుకుంటే సూఫీ సిస్టమ్ ప్లేస్డ్ సిగ్నిఫికెంట్ ఇంపార్టెన్స్ ఆన్ ద రిలేషన్షిప్ బిట్వీన్ పీర్ అండ్ హిస్ మురీడ్స్ విత్ ఏ క్లియర్ సిస్టమ్ ఆఫ్ సక్సెషన్. ఈవెన్ అందులో పీర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సక్సెసర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఇప్పుడు కూడా ఈ పీర్ సాహిబు వాళ్ళు వీళ్ళు అంటాం కదా. సో ఈ పీర్ సాహిబులు ఎవరంటే సూఫీ ఉద్యమానికి అనుగుణంగా వచ్చినటువంటి వాళ్ళే, రైట్. అదేవిధంగా మోస్ట్లీ ఈ సూఫీ ఉద్యమం భారతీయ సంస్కృతి మీద పాజిటివ్గా పడడానికి మెయిన్ రీజన్ ఎవరంటే ఈ బేషారా ఎవరైతే అనుసరించారో వీళ్ళ వల్లనే చాలా వరకు భారతీయ సంస్కృతి మీద చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ పడడం జరిగింది. సో ఈ బేషారా ఎవరు, బాషారా ఎవరు అనేది మళ్ళీ చూద్దాం. సో బాషారాలు దే ఆర్ ఫాలోయిడ్ ఇస్లామిక్ లా, వెరస్ బేషారా సూఫీస్ వర్ నాట్ స్ట్రిక్ట్లీ బౌండ్ బై షరియా అండ్ వర్ మోర్ ప్రివలెంట్ అమాంగ్ వాండరింగ్ సైన్స్. సో ఈ విధంగా వీళ్ళు సన్యాసులుగా తిరుగుతూ సంచార జీవనం కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. అండ్ ఆఫెన్ వెనట్రేటెడ్ బై బోత్ ముస్లిమ్స్ అండ్ హిందూస్. సో ఈ విధంగా హిందూ ముస్లింల మధ్య ఒక సామరస్య వాతావరణం తీసుకురావడంలో ముఖ్య భూమిక పోషించింది ఎవరంటే ఈ బేషారా సూఫీసే అని చెప్పుకోవచ్చు, రైట్. ఈ విధంగా మనం సూఫీ ఉద్యమానికి సంబంధించి సూఫీ మూమెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు చదువుకుంటాం, రైట్. రేపు మిగతా మిడేవల్ ఇండియా, మోడర్న్ ఇండియాకి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నల గురించి డిస్కస్ చేసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.